మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రక్రియ దగ్గర పడింది. జాతర ముందు కానుకల రూపంలో భక్తుల నుంచి ఆదాయం లభించింది. ఇప్పటికే 10.5 కోట్ల రూపాయలు లెక్కించగా ఇంకా కౌంటింగ్ జరుగుతోంది. అయితే వచ్చిన ఆదాయంలో పూజారులకు వాటా ఇవ్వనున్నారు. మొత్తం 13 మంది ప్రధాన పూజారులకు 1/3 ఆదాయం అందించనున్నారు. అటు ప్రధాన పూజారి సహా వారి అనుబంధ కుటుంబాలకు సైతం అందులోంచి వాటా వెళుతుంది. సారలమ్మ అమ్మవారి పూజారులు 6 ఉంటే వారి కుటుంబాలు తక్కువగా ఉండటంతో ఆదాయం ఇతరులతో పోల్చితే ఎక్కువగా కనిపిస్తుంది. సమ్మక్క ప్రధాన పూజారులు 5 అయినా వారి వారసత్వ కుటుంబాలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఒక్కో ఫ్యామిలీకి 10 నుంచి 15 వేలు రావని చెప్తున్నారు. కొందరికి కోర్టు కేసులతో వారి దేవాదాయ శాఖ దగ్గరే డిపాజిట్ గా ఉంటోందని చెప్తున్న మేడారం పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావుతో మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. సందర్భంగా భక్తులు హుండీలో వేసిన కానుకలన్నీ కూడా లెక్కింపు తుది దశకు చేరుకుంది. కోట్ల రూపాయల ఆదాయంగా దీన్ని చూస్తారు. దాదాపు లాస్ట్ జాతరతో పోలిస్తే ఈసారి అంతకంటే ఎక్కువ ఆదాయం కూడా వచ్చింది. 12.5 కోట్లకు దాటే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. మరి ఈ ఆదాయాన్ని దేవాదాయ శాఖ 1/3 పూజార్లకు అందిస్తుంది. సమ్మక్క, సారలమ్మ, పగిడెద్దు, గోవిందరాజులకు సంబంధించినటువంటి వాళ్ళకు ఎంతమంది పూజారులకు ఈ వాటాలు ఉంటాయి, వాళ్ళు వాటాల ప్రకారం ఎన్ని కుటుంబాలు ఈ ఆదాయం పైన ఆధారపడి ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం మనతోటి పూజార్ల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, కౌంటింగ్ సంబంధించి తుది దశకు చేరుకుంది. కౌంటింగ్ ఎంత జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, తర్వాత ఎన్ని కాయిన్స్ వచ్చినాయి, ఎంత కరెన్సీ వచ్చింది, ఏ విదేశాల కరెన్సీ, ఇవన్నీ లెక్కలైతే చేస్తూనే ఉన్నారు. కానీ చాలామందిలో వచ్చిన డబ్బు దీన్ని మీకు ఆదాయం రూపంలో ఇస్తారంటున్నారు. అసలు ఎంతమంది ఈ ఆదాయం తీసుకోవడానికి అర్హులు, ఎన్ని కుటుంబాలకు వంశపారంపర్యంగా ఈ అమౌంట్ అందుతుంది? ఈ సమ్మక్క సారలమ్మ హుండీ ఆదాయం నుండి పూజారులకు 1/3 షేరు 33.5% పూజారులకు చెల్లిస్తారు ఎండోమెంట్ వాళ్ళు. దీంట్లో 13 మంది మెయిన్ పూజారులు వాళ్ళ హైకోర్టు ఆర్డర్ ప్రకారము వాళ్ళ అర్హత ఉన్నది. మిగతా వాళ్ళు పాలి వాళ్ళందరూ పంచుకుంటే ఒక్కొక్కరికి గత సంవత్సరము 3 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఈసారి 3.5 కోట్ల వస్తా అనుకుంటున్నాము. 4 కోట్లు కూడా రావచ్చు. దీన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎవరు పాలి వాళ్ళు లేనప్పుడు, ఉదాహరణకు మా డాడీ ఉంటాడు, మా డాడీకి 5 తమ్ముళ్ళు ఉంటారు, మాకు ఒక 30 లక్షల రూపాయలు వస్తాయి. గతంలో 30 లక్షలు వస్తాయి. ఆ 30 లక్షలని మా డాడీతో పాటు 5 అన్నదమ్ములు షేర్ చేసుకోవాలి. అప్పుడు మంచికి 30,000 రావడం జరుగుతుంది. అది వాళ్ళ పిల్లలు కూడా, పుట్టిన పిల్లలకు కూడా పోతే మంచికి 20,000, 15,000 రావడం జరుగుతుంది. అంతే తప్ప చాలామంది ఎట్లా అనుకుంటున్నారు, లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది, ఆ పూజారులు ఏం చేస్తున్నారు, అంత వృధా చేస్తున్నారు వచ్చు కొంత అనే దాని మీద కొంతమంది చెప్పుకొస్తూ ఉంటారు. అక్కడక్కడ వింటుంటాం. అదేం కాదు. మా చేతికి వచ్చే వరకు 2 సంవత్సరాలు ఒకసారి వచ్చే వరకు ఒక 2 కుటుంబాలే ఉన్నాయి. వాళ్ళకు ఆ 2 కుటుంబాలకు 5 లక్షల రూపాయలు వస్తాయి. వాళ్ళు చక్కగా బతున్నారు. మిగతా వాళ్ళందరూ ఎక్కువ కుటుంబాలు ఉండే వరకు ఇవి మొత్తం పంచుకునే వరకు తక్కువ 15,000, 20,000. సమ్మక్క పూజారులు 5 అండి, సారలమ్మ పూజారులు 6. అంటే సారలమ్మ పూజారుల కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళందరూ 1, 2 మాత్రమే ఉంటారు. ఇప్పుడు కన్నపల్లి పోయి చూడండి, సారలమ్మ ఆ గృహాల్లో, పూజారుల గృహాలు చిన్న కాలనీ లెక్క కనపడుతుంది. అదే మేడారం వచ్చి చూస్తే మొత్తం అవే గుడిసెలు, అందవికారంగా ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళు తక్కువ కుటుంబాలు అమ్మ వచ్చిన డబ్బుని చక్కగా వినియోగించుకుంటారు. ఎదుటి వ్యక్తికి కూడా ఒక 10 రూపాయలు ఇవ్వని పరిస్థితి వాళ్ళు ఇయ్యరు. అంటే అంత చక్కగా ఆదా చేసుకుంటారు వాళ్ళు అమౌంట్. అందుకని వాళ్ళు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు. చిన్న కాలనీ లెక్క ఉంటుంది. అక్కడ పోతే నేను అప్పుడప్పుడు పోయినప్పుడు చాలా సంతోషపడుతుంటాను. అరే మావి కూడా ఇట్టుంటే బాగుంటాయి కదా అని. కానీ ఇక్కడ ఏమున్నది, నాకు వచ్చేది 50,000 వస్తుంది, మా డాడీ పంపించింది 2 సంవత్సరాల మీద 50,000. అలా ఏముంటుంది అంటే చాలా కష్టమే.
అట్లా వాళ్ళు పర్లేదు చాలా ఉన్నారు. పగిడిద్దరు వంశస్థులు ఎవరో వాళ్ళందరూ పంచుకోవాలి. అట్లా పంచుకున్నారు వాళ్ళకు 1500, 2000 అట్లా వస్తుంటాయి. తక్కువ అమౌంట్ వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు 10 లక్షలు వచ్చాయనుకో 1/3 3 లక్షలు వస్తాయి. వాళ్ళు తక్కువ వస్తుంటాయి అన్నట్టు. గోవిందరాజులు కూడా అంతే, వాళ్ళు 17-18 మంది ఉంటారు. వాళ్ళు కూడా సేమ్ తక్కువ అమౌంట్ వస్తూ ఉంటుంది. సమ్మక్క సారలమ్మ కలిపి 1/3 షేరు, మిగతా ఎవరు వాళ్ళకే. కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా మాకు 7% ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళు వచ్చి మా అమ్మవారి దగ్గరికి వచ్చింది కాబట్టి మేము 7% తీసుకోవడం జరుగుతున్నది. కొంత ఏదో చిల్లర ఖర్చులకు పనికి వస్తాయి, అంతేకాని ఇంకేం లేదు. ఇంకా అభివృద్ధి చెందితే కొంచెం బెటర్ అనుకుంటాను. కొంచెం నాకు 50,000 వచ్చినాయి, కొద్దిగా అభివృద్ధి చెంది ఉంటే 1,00,000 రూపాయలు రావచ్చు. అటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు 33% అంటే 85% మాకు ఇస్తారు. 100లో 85% 3 వాటాలు చేస్తారు. ఎందుకంటే 5% రిజర్వ్ ఫండ్ ఉంటుంది, 10% సూపర్వైజింగ్ ఛార్జ్ ఉంటుంది. అది సూపర్వైజింగ్ ఛార్జ్ అంటే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొరకు. రిజర్వ్ ఫండ్ అంటే టెంపుల్లో ధూపదీప నైవేద్యంకు లేనప్పుడు ఆ రిజర్వ్ ఫండ్ను ఉపయోగించుకుంటేందుకు 5% పక్కా పెడతారు. ఈ 10% సూపర్వైజింగ్ ఛార్జెస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి పెడతారు. అంటే 15 పోతే 85% ఉంటుంది. ఆ 85% 1/3 చేస్తారు. 1/3 చేసి మాకు ఇస్తారు. అదే సార్, ఓవరాల్గా ఇప్పుడు ఈ కౌంటింగ్ ఇదంతా పూర్తయిన తర్వాత ఎన్ని రోజుల్లో మీకు ఈ అమౌంట్ అంతా కూడా చేరుతుంది సార్? ఇప్పుడు ఈ 31 వరకు ఈ బడ్జెట్ అంతా పంపిస్తారు కదా, దాంట్లో పంపిస్తారు. మేము మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి. పెట్టినప్పుడు జూన్ వరకు ఇస్తారు. ఎందుకంటే జూన్లో ఇచ్చినాం అనుకో సాగుకు పనికొత్తే అనే దాని మీద అట్లా చెప్పడం జరుగుతుంది. కరెక్టే ఇస్తుంటారు. అది సార్, ఇది మేడారంకి సంబంధించినటువంటి హుండీ ఆదాయం. ఆ ఆదాయంను పూజారి కుటుంబాలు ఎలా పంచుకుంటారో ఈ విధంగా ఉంటుంది. మొత్తం ప్రధానంగా 13 మంది పూజారులు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ వంశపారంపర్యంగా ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళందరికీ కూడా ఇందులో వాటా ఉంటుంది. అయితే చూస్తేనేమో ₹1,00,00,000 ఆదాయం ఉన్నా తిరిగి పూజారి దగ్గర కుటుంబానికి వెళ్ళేసరికి మాత్రం కొంతమందికి మాత్రమే 50,000 పైగా ఉంటుంది. మిగతా వాళ్ళంతా కూడా అంతకంటే తక్కువ అమౌంటే వస్తుందనేది చెప్తున్నారు. ఈసారి మాత్రం కొంత ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇదే భవిష్యత్తులో కూడా మరింత డెవలప్ అయ్యి ఈ ఆదాయం మరింత పెరిగితే అమ్మవార్ల మీద ఆధారపడినటువంటి ఈ పూజార్ల కుటుంబాలంతా కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.